భారతి ఏంటండి మీరు ఇప్పుడు రావడం? మీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అవును నీ ఇంటర్వ్యూ ఏమైంది? ఏమవుతుంది? సక్సెస్. మన జవాబులకు ఆ మేనేజర్ గారు బుర్ర గిర్రమని తిరిగిపోయింది. గుడ్. ఇటు ముందు రండి. ఏంటి? ఏంటో చెప్పవా? అంత చెప్తాను. చెప్పు. 1 minute. మే ఐ కమ్ ఇన్ సార్? గుడ్ మార్నింగ్ సార్ అన్నాను. ఆ మేనేజర్ గారికి లేదండి ఎంత పెద్ద మీసాలున్నాయి. నన్ను చూసి ప్లీజ్ టేక్ యువర్ సీట్ అన్నాడు. భయపడ్డావా? నేనెందుకు భయపడతాను? థ్యాంక్ యూ అన్నాను. సజ్జాగా ఇలా కూర్చున్నాను. ఇంతకీ వాళ్ళు అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా అండి? గురజాడని గురించి మీకేమి తెలుసు అని అడిగారు. నువ్వేం చెప్పావు? గురజాడ అంటే మన బెజవాడ పక్కన ఉన్న పల్లెటూరు అన్నారు. ఇంకేం అడిగారు? ఇందిరాగాంధీ అంటే ఎవరని అడిగారండి. నువ్వేం చెప్పావు? వాళ్ళు ఏమనుకున్నారో నాకు తెలుసండి. ఇందిరాగాంధీ అంటే గాంధీ గారి కూతురని జవాబు చెప్తాను అనుకున్నారు. కానీ నేను కరెక్ట్ గా చెప్పానండి. ఏం చెప్పావు? గాంధీ గారు మనవరాలని. కృష్ణ ఏమండి ఈ ప్రశ్నలన్నీ నన్నే అడిగారు, నేనే సమాధానం చెప్పానని మీరు నమ్మేశారు కదా? అవును మరి. పాపం ఈ ప్రశ్నలన్నీ నా ముందు నావాడిని అడిగారండి. ఈ సమాధానాలన్నీ ఆవిడ చెప్పినవే. వాళ్ళని రెండు ప్రశ్నలు అడిగారు. మీ ఆయన పేరేమిటి, ఆయన ఎక్కడ పనిచేస్తున్నారని. నేను టక్కుని జవాబు చెప్పేశాను. నీకు ఉద్యోగం ఇచ్చేసాం, రేపే జాయిన్ అయిపోమన్నారు. ఏమండి ఇంటర్వ్యూ అంటే ఇంత ఈజీగా ఉంటుందా? 5,000 రూపాయల లంచం ఎంత పనైనా చేయిస్తుంది. ఏమిటండి ఇవాళ నేను ఇంత హుషారుగా ఉంటే మీరు ఇంత డల్గా ఉంటారు. వెళ్ళి అర్జెంట్ స్నానం చేసి రెడీ అవ్వండి. అర్జెంట్ గానా? అవును ఇవాళ అన్ని అర్జెంటే. పదండి. ఏంటో అడవుడి. పదండి. ఏమండి ఏమండి పాలు తోడేసాను. మంచిదేగా, పొద్దున్న పెరుగు చేసుకోవచ్చు, తర్వాత మజ్జిగ చేసుకోవచ్చు. అత్తయ్య వాళ్ళు నిద్రపోయారు. నువ్వు కూడా నిద్రపో. లేవండి లేవండి లేమంటుంటే. లేవండి లేవండి నిద్ర వస్తుంది భారతి. లేమంటుంటే. నిద్ర వస్తుందా?